ఆఫ్ ఇండియా కేసు 2025లో తాజా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సమానం ఈ భాగం అన్నది ఆర్టికల్ 21. ఇప్పుడు చెప్పండి, హైదరాబాదులో ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేయడం వల్ల వైలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్కి ఎవడు బాధ్యత? అధికారులు ఏమంటారు, నేను వీళ్ళందరితో మాట్లాడితే ఏమంటారంటే అధికారులు, సార్ మరి ఈ కేబుల్స్ కిందికి దిగిపోయిన కేబుల్స్ వల్ల ప్రాణానికి ముప్పు కదా, అది కూడా రైట్ టు లైఫ్ కదా. ఎస్ కరెక్ట్, కానీ మీరు ఎలా సెట్ చేయాలి? నేను ఒక సజెషన్ ఇచ్చాను నిన్న. సార్ ఏం చేయాలి సార్, నెలల తరబడి చెప్తున్నాం, ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్లు వింటలేరు అన్నారు. అంటే మీ రూల్ ఆఫ్ లా ఫెయిల్యూర్కు ప్రజలు బాధపడాలా? మీ చాతకాంతనానికి ప్రజలు బాధపడాలా? మీ గవర్నెన్స్ చాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు చేయలేరు నాకు అప్పేపండి, 24 గంటలు చేసి పెడతానన్నాడు. ఎట్లా చేస్తారు సార్ అన్నాడు. ఏమీ లేదు, ఐ విల్ సింప్లీ పుట్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ కేబుల్ ప్రొవైడర్ బిహైండ్ ద బార్స్. ఇలా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు, క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు, గవర్నమెంట్ ఆదేశాలు పాటించకపోయి హక్కు పౌరునికి లేదు. తీసుకపోయి లోపలేయండి, పోలీస్ స్టేషన్ పిలిచి రోజంతా కూర్చుని పెట్టండి, ఎందుకు కేబుల్ వైర్ పైకి కట్టడో చూద్దామన్నా. సార్ ఇది వేం నరేందర్ రెడ్డి అన్నాడు, పొలిటికల్ అడ్వైజర్ చీఫ్ మినిస్టర్, చాలా ఇది మంచి ఐడియా సార్, మాకు ఇంతవరకు రాలేదు, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు మమ్మల్ని ఇట్లా శిక్ష, తప్పు చేసింది ఎవరు? మీకు తప్పు చేసింది కేబుల్ ప్రొవైడర్, తప్పు చేసింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. శిక్ష మాకెందుకు వేస్తామని నేను అడిగాను. ప్రజలకు శిక్ష వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు విచిత్రం చెప్తాను. ఓఎస్డి ఎనర్జీ టు బట్టి విక్రమార్క సురేందర్ రెడ్డి గారు, నేను ఒక ఫార్మర్ ఎమ్మెల్సీ, 2 టర్మ్ ఎమ్మెల్సీ, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. ఆయన ఏమంటారు తెలుసా, మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, సార్ మీరు కస్టమర్ కదా ఆ ఇంటర్నెట్కు, ఆ ఎయిర్టెల్ వన్ యాక్టివ్ అని అడగండి. నేను ఆయన వాళ్ళ కస్టమర్ కాదు, మీకు ఓటర్, ఈ ప్రభుత్వాన్ని మేమెన్నుకున్నామయ్యా ప్రజలమన్న, వాళ్ళు అడగండి, మరి వాళ్ళు ఇంటలేరు. ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితమైన సమాధానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఓఎస్డి టు ఎనర్జీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి ఇచ్చిన సమాధానం. నేను బట్టి విక్రమార్క దొరకలే, నాకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయను. సో ఇది పరిస్థితి ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ టు పవర్ నవీన్ మిట్టల్ ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇది నాకే పరిస్థితిలో సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు సామాన్యుడు పరిస్థితి ఏంటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉండాలి? ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రోజు రేవంత్ రెడ్డి మనకు చెప్తున్నాడు కదా, ఇదేనా ప్రజాపాలన? ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, నేను నాకే ఆన్సర్ లేకపోతే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, అది ప్రజాభవన్ ఎట్లయితుంది, ప్రగతి భవన్. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అండ్ సీరియస్లీ నేను ఇంత అనుభవించాను నిన్న. ఆఖరికి అదే ఓఎస్డి టు ఎనర్జీ కన్నా చాలా రేట్లు ఎక్కువ కదా రవిశంకర్, చీఫ్ సెక్రటరీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంత గొప్పగా వస్తుంది ప్రొఫెసర్, ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్ ప్రొఫెసర్. నిజంగా అనిపించింది, ఇట్లాంటి అధికారులు ఉన్నారు కనుక ఇంకా కాస్త ప్రభుత్వాల మీద మాకు గౌరవం ఉంది అని. సో ఐ సల్యూట్ రామకృష్ణరావు, ఇది చీఫ్ సెక్రటరీ, ఇదే గవర్నమెంట్లో ఉన్న అధికారుల గురించి చెప్పాను, వేరే వాళ్ళు కాదు కదా. నవీన్ మిట్టలేదు, ఆయన ఎలాగో రెస్పాండ్ కాదు, నాకు ముందు తెలుసు, నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చనిపోను నాకు. సో చీఫ్ సెక్రటరీ వాజ్ సో కైండ్ అండ్ తర్వాత నేను వేం నరేందర్ రెడ్డి చేశాను పొలిటికల్ అడ్వైజర్, ఈ వాజ్ ఆల్సో వెరీ వెరీ కార్డియల్. సార్ మీరు మా దృష్టి కూడా వచ్చింది సార్ ఈ ప్రాబ్లము, నేను తప్పనిసరిగా దీన్ని అడ్రస్ చేస్తాను సార్ అని నిన్న ఈవినింగ్ 4:30కి సర్వీస్ ప్రొవైడర్ల జిఎంలందరినీ పిలిపించారు. సో ఇమీడియట్గా అడ్రస్ చేస్తాం సార్, రెస్టోర్ చేస్తామన్నారు. నిన్న నైట్ 11:30 వరకు రెస్టోర్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు దీన్ని ఎందుకు వచ్చింది? అరే దీనికి అర్థం ఏంటి? సింపుల్గా మీరు పనిష్ చేయాల్సింది ఒకరినైతే మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తారు? మా ఫండమెంటల్ రైట్ ఎందుకు తీస్తారు? మీరు ఇంటర్నెట్, నేను అన్నాను, ఎవరైనా వినకపోతే ఆ కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, ప్రభుత్వం వాటిని జప్తు చేయండి, వాళ్ళ ఆఫీసులు క్లోజ్ చేయండి. మీకు అధికారాలు లేవా? ప్రజలకు పబ్లిక్ సేఫ్టీ, ప్రజల భద్రతకు ముప్పు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద చర్యలు తీసుకునే చేతకాక మా మీద ఎందుకు పెడతారు? ఇందులో ఇంకో తిరక్కాసింది, ఈ ప్రాసెస్లో లాభపడ్డది ముఖేష్ అంబానీ. విచిత్రం తెలుసా? ఎందుకు? జియో వారికి చాలా చోట్ల సొంత పోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కట్టరు వాళ్ళ ఎవరు కట్ చేయలే. నిన్న నేనే జియోకి షిఫ్ట్ అవుతానని చూశాను. అంటే ఇది ఏంటి, మీరు అంబానీల వ్యాపారం పెంచడానిక? అంటే నేను ఈ రాజకీయ ఆరోపణ చేయడం లేదు, వాస్తవం కాదు ఇది, కానీ అనుమానం రాదా? అంటే మీరు హైదరాబాద్ నగర ప్రజల్ని ఎయిర్టెల్ యాక్ట్ కన్స్యూమర్స్ని కాస్త జియో కన్స్యూమర్గా మార్చారా? మీకు ఎవరిచ్చారండి అధికారం? ఇది గుత్తాధిపత్యాన్ని కాదు, ఏదా డియోపోలి ట్రయోపోలితో ఇప్పటికే చచ్చిపోతుంది టెలికాం రంగంలో. అంటే అందరూ వెళ్ళి జియోకి మారాలా?
మీరు చేసిన నిర్వాహకం వల్ల విద్యుత్ శాఖ చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే కిందికి హ్యాంగ్ అవుతున్న కేబుల్స్ ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాటిని నివారించడానికి శిక్షించాల్సింది ప్రజల్ని కాదు. మంచం కన్నా పొడుగుంటే కాళ్ళు నరికేసుకోడు ఎవడు కూడా. పెద్ద మంచం తెచ్చుకుంటాడు. అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్?